టీడీపీ జనసేన మధ్య డిప్యూటీ సీఎం కాంక్షతో వార్ మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్కి డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అని టీడీపీ నేతలు కోరుకుంటూ ఉన్నారు. దీంతో జనసేన నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒప్పందం ప్రకారం ఒక డిప్యూటీ సీఎంఏ ఉండాలి అని, అలా కాకపోతే పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అని అంటున్నారు. టీడీపీ నుంచి లోకేష్కి డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇస్తే తప్పేంటి? పార్టీకి ఎంతో కష్టపడ్డారు కాబట్టి అది టీడీపీ విషయం అవుతుంది, కానీ జనసేన నుంచి జనసేనని తగ్గించినట్టు అవ్వదు అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో నేతలు వ్యక్తం చేస్తున్న ఈ అభిప్రాయంపై టీడీపీ అధిష్టానం మాత్రం ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. టీడీపీ అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేష్ ముందే శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని తీసుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు, ఈ అంశంపై మాట్లాడుతున్నారు. అటు వర్మ కూడా మాట్లాడారు. లోకేష్కి ఆ అర్హత ఉంది, లోకేష్కి డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది, టీడీపీ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి, టీడీపీని ఇంకా బలోపేతం చేయడానికి ఇవ్వాలి అని ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలా ఎవరికి వారు మాట్లాడుతూ ఉండటం, ఇటు జనసేన నుంచి కౌంటర్లు రావటం, టీడీపీ నుంచి అలాంటి ఆకాంక్ష రావటం, ఇది కూటమిలో ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇదే అంశంపై మాట్లాడటానికి జనసేన నేత కిరణ్ రాయల్ ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రీనివాసులు చౌదరి కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీనివాసులు చౌదరి గారు. నమస్తే కిరణ్ రాయల్ గారు. నమస్తే వినోద్ గారు, మీకు ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఉన్నట్టుండి ఏంటి ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? దీని వెనుక ఆకాంక్ష ఉందా, లేదంటే ఇంకేమైనా ఉందా? కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఒక్కొక్కరుగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉండటంతో ఇది టీడీపీ నాయకుల ఆకాంక్ష అని అంటున్నారు, కానీ అధినాయకత్వం మాట్లాడడం లేదు. కానీ సడన్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకుని రావడం వెనుక కారణం ఏంటి? సార్, రోహిత్ గారు, మొదట మీకు అలాగే మన టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత కిరణ్ రాయల్ గారికి అందరికి కూడా మొదటి నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్లో మా ఎన్డీఏ కూటమికి చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి సార్. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని. మాకు మా నాయకులు ఇచ్చిన క్రమశిక్షణ, బాధ్యతలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది. అభిమానులు ఎలా ఉంటారంటే, అభిమానం అనే పైన ఒక మాట చెప్తాను. అభిమానం పన్నీర్ లాంటిది, చల్లుకుంటే మంచి వాసన వస్తుంది. బాగుంది కదా అని పన్నీర్ తాగితే సచ్చూరుకుంటాం. సో నాకు కూడా అభిమానం, పవన్ కళ్యాణ్ గారి అభిమానం, చిరంజీవి గారు అంటే అభిమానం, బాబు గారు అంటే అభిమానం, లోకేష్ అభిమానం. నా అభిమానం వేరు. నేను లోకేష్ సీఎం చేయమని కోరుకుంటాను. అని సాధ్యం కాదు సార్, ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ. అంతే క్రమశిక్షణ అభిమానులు కేడర్ మాట్లాడింది కాదు కదా, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, పార్టీలో ఒక స్థానంలో ఉన్నవాళ్ళు కదా మాట్లాడుతున్నారు. పైగా చంద్రబాబు ముందే మాట్లాడారు. ఎస్ఎస్ రోహిత్ గారు, ఇక్కడ మాకు ఫైనలైజ్ ఎన్డీఏ కమిటీ, మా అధిష్టానం ఎన్డీఏ కమిటీ. 3 పార్టీలు కూర్చొని ఏమి డిసైడ్ చేస్తారో అది మాకు శిరోధారి. అంతేగాని స్పెక్యులేషన్స్ ని పెట్టుకొని. అయితే ఇక్కడ ఒక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఒక కేడర్ ఆఫ్ మీడియా, దాన్ని బ్లూ మీడియా అంటారా, పేటీఎం బ్యాచ్ అంటే విషయం. ఎన్డీఏ కుటుంబంలో లోకలోకలు, ఎన్డీఏ కుటుంబంలో అధిష్టానం గొడవలు, ఎన్డీఏ కుటుంబంలో సమస్యలు, అనేక అంశాలపైన వడ్డీ వాదించేస్తున్నారు వాళ్ళే. నాగబాబు గారు కూడా తొందరలో మినిస్టర్ కాబోతారు, చిరంజీవి గారు మరి కేంద్రం వెళ్ళబోతున్నారు. అది కాదు, వాళ్ళు వండి వాచ్ చేశారు అంటే మీరు కదా మాట్లాడింది. పోనీ ఎవరైనా బయట నుంచి ఎవరో లోకేష్ కూడా డిప్యూటీ సీఎంకి ఎలివేట్ చేయండి, ఆ అర్హత లేదని బయట నుంచి ఎవరో మాట్లాడారు అనుకోండి, మీకెందుకని మీరు అనొచ్చు. కానీ మీ పార్టీ వాళ్ళు కదా అన్నప్పుడు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడిన తర్వాత బయట పార్టీ వాళ్ళు వండుతున్నారు, వాచ్ చేస్తున్నారని ఎలా అంటారు? ఎస్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని, సీఎం పవన్ అన్న నినాదాలు మేము కూడా వింటున్నాం. అభిమానం, మేము ఎందుకు అభిమానం ఎందుకు బాధ ఇబ్బంది పెడతాం? వాళ్ళ కోరిక ఉన్నది, తప్పు కాదు కదా. ఇప్పుడు మా అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మా వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, పార్టీ నిర్ణయాలు వేరు. అమిత్ షా గారు వచ్చారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ దేశం కూర్చున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏమేమి మార్పులు, డెవలప్మెంట్ కి ఏమేమి నిధులు కావాలి, అభివృద్ధికి, ఈ విషయాలు మాట్లాడుతున్నాం. కానీ మా కమిటీలో ఎటువంటి లేకపోతే వర్మదో లేకపోతే ఇంకెవరిదో వీళ్ళందరిది వ్యక్తిగత అభిప్రాయమేనా? మీరు దాన్ని ఖండిస్తున్నారా? ఎస్, అందరు వ్యక్తిగత అభిప్రాయం, నాతో సహా వ్యక్తిగత అభిప్రాయాలే. నేను కూడా లోకేష్ సీఎం కావాలని కోరుకోవడం నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. కాబట్టి నేను కాదనలేదు.
అప్పుడు నా అభిమానం వేరు. అందుకే అభిమానాన్ని పన్నీర్ లాంటిది. రెండు స్పెక్యులేషన్స్ కొంతమంది క్రియేట్ చేస్తున్న ఒడ్డు బారిస్తున్న కథలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా క్రమశిక్షణ కలిగిన పార్టీలు మా ముందు పెద్ద టాస్క్లు ఉన్నాయి, మా బాధ్యతలు చాలా ఉన్నాయి, అవన్నీ వర్తించాలి. ఇటువంటి స్పెక్యులేషన్స్ కథలు ఈ జ్యోతిష్యాలు ఓకే, మరి ఇవన్నీ టాస్క్లు ఉన్నప్పుడు అది ఇస్తాను, ఆ పార్టీ అది ఇస్తాను, ఈ పార్టీ అది ఇస్తాను ఒక ప్రకటన చేయాలి కదా. లేదంటే కేడర్లో గందరగోళం వస్తుంది, కౌంటర్లు రీకౌంటర్లు మొదలవుతాయి, ఆ తర్వాత సౌండ్లు రీసౌండ్లు వస్తాయి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వెళ్తే సీఎం అని వస్తే వెంటనే పవన్ కళ్యాణ్ ఉన్నారు, అయ్యా బాబు ఆగండి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, మీకు చేయాల్సింది చాలా చేయాల్సింది అంటే ఇలా ఎవరు సార్ రోహిత్ గారు ఇక్కడ మరి అలా అనలేదు కదా ఎవరు. వాళ్ళు సీఎం అన్నప్పుడు పవన్ వారించేవారు, కానీ ఇక్కడ అది బయట కనపడదు కదా సార్. ఇప్పుడు మీరు బయట మాట్లాడేది వేరు, ప్రశ్నల వాటిల్లో మా ఇంటర్నల్ గా క్రమశిక్షణ కలిగిన పార్టీలో చెప్పే పద్ధతులు చెప్తారు, అవన్నీ కూడా ప్రశ్నకు రావు. కాకపోతే ఏంటంటే సార్ ఒకటి మాత్రం రోహిత్ గారు చాలా స్పష్టంగా చెప్పేస్తాం, 25 ఏళ్ళు పరిపాలించాల కమిటీ ఇది, ఎన్డీఏ కమిటీ. మాకు ఏ బాధ లేదు, వికసిత భారత్కి వికసిత కనపడను, మాకు ఎటువంటి విభేదాలు రావు కూడా. ఎందుకంటే విభేదాలు రావని మీరు అన్నారు, విభేదాలు వస్తున్నాయనేమో వేరే పార్టీ వాళ్ళు అన్నారు. కిరణ్ రాయల్ కూడా ఉన్నారు, కిరణ్ రాయల్ తో మాట్లాడదాం. కిరణ్ రాయల్, శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు వన్ వర్డ్ సార్, వన్ వర్డ్ రోహిత్ గారు. మూడు క్రమశిక్షణ కలిగిన పార్టీలకి మాకు ఏ సమస్య వచ్చినా మా అధిష్టానమే మాకు శిరోధైర్యం. మీ అన్ని స్పెక్యులేషన్ దయచేసి దీనిపైన అనవసరంగా రాజకీయాలు చేయొద్దన్న రిక్వెస్ట్ సార్. ఓకే, మీరు ఏమంటారు కిరణ్ రాయల్ గారు? స్పెక్యులేషన్ ఆయన అంటున్నారు, ఆకాంక్ష ఏమో వర్మ అంటున్నారు, శ్రీనివాస రెడ్డి అంటున్నారు, ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ముందుగా అన్న శ్రీనివాస్ చౌదరి గారు మంచిగా పన్నీర్తో స్టార్ట్ చేశారు. పన్నీర్ చల్లుకోవాలి లేదా తాగాలి అన్నారు. నేను ఏదో చెప్తున్నా, చల్లుకోవడం పన్నీర్లాగే చల్లుకోవాలి, బిందెల్లో పోసుకోవాలి కలిగితే. ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తి మాట్లాడితే ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, పోనీలే ఏదో ఆయన అభిమానం, ఆయనకి మంత్రి పదవి రాలేదని సో ఏదో ప్రేమతో మాట్లాడచ్చు అనుకుంటారు. ఇంకో అతను మాట్లాడాడు, వర్మ గారు మాట్లాడారు, ఇంకోరు మాట్లాడతారు, సోమిరెడ్డి గారు మాట్లాడారు. ఈ మాట్లాడుకుంటే ఏమవుతుందంటే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి అయోమయం అయిపోతారు కేటర్లోకి, ఏంది అసలు ఏం జరుగుతుంది అనేసి. అంటే మంచిదే, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని ఆలోచన అభిప్రాయం మంచిదే. వాళ్ళ నాయకుడు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ యువ నాయకులు, వాళ్ళ అభిమానులు కోరుకోవడం తప్పే లేదు. ఈ ప్రజాస్వామ్యం ఎవరెవరు కోరుకోవచ్చు, ప్రధానమంత్రులు కోరుకోవచ్చు కావాలంటే. కాదు, అలా కాదు, మాకు కోరిక ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ నుంచి పనిచేస్తున్నాం, జనసేన పార్టీలో పనిచేసినాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని 2014లో అనుకున్నాం, 19లో అనుకున్నాం, 24లో కూడా వచ్చింది. కానీ 24లో ఏం చేస్తాం చూసారు మనం. జగన్మోహన్ రెడ్డిని ఒక వ్యక్తిని ఓడించడానికి కూటమి కట్టిందే పవన్ కళ్యాణ్ గారు. కూటమి జతగట్టి సీట్లు త్యాగాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, అతను ఉంటే రాష్ట్రం బాగుపడదు అని పంపించేసేదానికి ప్రయత్నంలో మొదటి అడుగు వేసిన పవన్ కళ్యాణ్ గారు అందరిని కలిపారు. కూటమైన విజయం, ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం. అంటే నేను అడిగేది, నాకు ఒక సమాచారం అండి, ఎలక్షన్ ముందు కూటమి, ఎలక్షన్ ముందు ఇద్దరు పెద్దలు కూర్చొని ఏం మాట్లాడుకున్న ఒప్పందంతో అది కంటిన్యూ చేయండి. ఏం మాట నాకు తెలియదు, సమయం వచ్చి నేను కూడా చెప్తా, ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అని మాకు తెలియదు. లేకపోతే ఇప్పుడు చెప్పట్లేదా మీరు? తెలియదని తెలుపుతారు. నాకు తెలిసే వరకైతే ఇద్దరు కూటమి మాట్లాడుకున్నారు కాబట్టే కదా కమిట్మెంట్తో సీట్లు పంచుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు, మంచి పనులు చేస్తున్నాం, ప్రజలకి సేవ చేస్తున్నాం. అసలు భారతదేశంలో డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలా, డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటారని చెప్పి చూపించిన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవం అంటే చంద్రబాబు కూడా సహకరించారు, లేదని చెప్పట్లా, చంద్రబాబు గారు కూడా సహకరించారు. ఆ విషయాన్ని చెప్పా. నేను పొద్దున ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పా, మెయిన్ హైలైట్ పాయింట్ ఒకటి, మెగా ప్రదర్శన ముగ్గురుగా నలుగురు ఎవరంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, నలుగురు మెగా ప్రదర్శన మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కనిపించినా కూడా అన్న అని పవన్ కళ్యాణ్ గారు, అదే అన్నయ్య అని లోకేష్ గారు మాట్లాడేటప్పుడు ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ పెద్ద చూస్తే ఈ కూటమికి ఇది 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 ఏళ్ళు కలిసి పనిచేయబోతున్నాం, 10 ఏళ్ళు రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో ఉంటామే. కానీ మధ్యలో వచ్చేసి అక్కడిని డిప్యూటీ సీఎం చేయాలి, ఒకరు ప్రధానమంత్రి చేయాలి, అది కుదరదు. ఓకే, కానీ మీరు అన్నట్టు ఒక్కరు కాదు, ఎక్కువ మంది ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. ఎక్కువ మంది ఆకాంక్షను వెలిబుచ్చడం వెనుక కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ యువ నాయకుడిపై అలాంటి ఆకాంక్షను వాళ్ళు వెలిబుచ్చితే తప్పే ఉంది అందులో. నిజానికి మీరు అంటున్నట్టు సీఎం అనేది ఒక్కరే ఉంటారు, ఇంకో సీఎం తీసుకురావాలంటే ఫస్ట్ సీఎం రీప్లేస్ చేయాలి. కానీ డిప్యూటీ సీఎం 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. సో అలా వాళ్ళ నాయకుడికి ఎలివేషన్ కోరడంలో తప్పే ఉంది? ఎవరైనా మేము తప్పులేదు కదా.
ఇప్పుడు ఏమైనా వాళ్ళని బెదిరించాం, డిమాండ్ చేస్తామా? మీ కోరిక మీరు కోరుకున్నప్పుడు మా కోరిక కూడా సీఎం కావాలని కోరుకుంటుంది, తప్పే కాదు. దానికి ఆల్టర్నేట్ ఉంటాయి, ఏదో ఉంటాయి, రకరకాల ఉంటాయి, ప్రయత్నాలు ఉంటాయి, చేయాలని ఆలోచన ఉంటే. ఇప్పుడు మాకు అది కాదు కోరిక. పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏమో నాకు తెలియదు. నాకైతే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కోరుకుంటున్నారనే సంగతి అయితే నాకైతే తెలియదు అనుకుంటా. నాకైతే అనిపిస్తుంది అనిపిస్తుందా కోరుకుంటున్నారని? ఆయన కోరుకోవట్లేదు అనిపిస్తుంది. ఓకే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కోరుకోవట్లేదు. ఇదంతా కూడా కొంతమంది శ్రేణులు అభిమానులు కోరుకోవచ్చు. ఏమన్నప్పుడు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినా సీఎం 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 అంటాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యా, చాలా పనులునే నాకు, చాలా చేయాలి, అది తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా ఆయన సీఎం అని ఎప్పుడు, సీఎం కన్నా పెద్ద హోదా ఉంది ఆయనకి. ఈ రాష్ట్రంలో సీఎంల కన్నా ఎక్కువ హోదా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అప్పటికే ఈ సౌత్ ఇండియాలో ఇంకెవరికి లేదు ఆ చరిష్మా, అంత జనం కానీ అంత మాట కానీ. కాబట్టి ఆయన సీఎం పదం అనేది నాకు తెలిసి నథింగ్. నేనుంటాను, నా అభిప్రాయం అది. పవన్ కళ్యాణ్ గారి సీఎం పదవి నథింగ్. కానీ ఆయన సీఎం కుర్చీలో చూడాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం, కొన్ని కోట్లాది మంది జన సైనికులు. మా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కూర్చొని పనిచేస్తున్నారు. అది నెక్స్ట్ జరిగే పరిణామాల నేపథ్యంలో వస్తుంది. కానీ ఈ ఆకాంక్షను వెళ్ళివచ్చటం వెనుక మీరు దాన్ని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తున్నామని శ్రీనివాస్ చౌదరి అని అంటున్నారు. సో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తున్నప్పుడు మీరు కౌంటర్లు ఇవ్వడం ద్వారా ఇది కూటమిలో ఒక అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించే అవకాశం. ఇదే మేము మాట్లాడుకునేది వైసీపీ వాళ్ళు వాడుకోరు ఎందుకు అనుకుంటారు మీరు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్లంబర్ ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న మొన్న, ఎవరు వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వైసీపీ వాళ్ళకి మనమే మైక్ ఇచ్చినట్టుంది, మనమే మైక్ అంది ఇచ్చి మాట్లాడమన్నట్టుంది, రాసిచ్చి స్క్రిప్ట్. ఎందుకు అలా ఏమైనా మనసులో పెట్టుకుంది బయటకు వచ్చి మాట్లాడడం వల్ల, బహిర్గతం అవడం వల్ల వైసీపీ పేటీఎం గాలికి మేమే ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. మీరు మాట్లాడుకోండి అనేసి ఎందుకు అంత అవకాశం ఇవ్వడం మన వాళ్ళకి? మనం మాట్లాడుకోవాలి. మనం మీరు డిప్యూటీ సీఎం అని, మేము సీఎం అని. ఇప్పుడు సీఎం అని సోషల్ మీడియాలో గత 4 రోజులుగా వస్తుంది. ఈరోజు నేను బహిర్గతమైన, నేను బయటకు వచ్చా. ఏంది అసలు మీరు డిప్యూటీ సీఎం తప్పే ఉంది, మేము సీఎం తప్పే ఉంది, మేము మాట్లాడా. రేపు సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ స్టార్ట్ అయింది. ఏదైతే ఈ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో వైసీపీ వాళ్ళవి, జనసేన టీడీపీ మీరు కౌంటర్లు వేసుకుంటే పార్టీ సర్లేనే కళ్ళు చెవులు మూసుకుని వాళ్ళు ఏమనొద్దు. అందుకే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేయాలి ఫుల్ స్టాప్ పెట్టే? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చేయకపోతే ఎలా అసలు? పార్టీ ఇది, సినిమా కామెడీ షోలు కాదు కదా, పార్టీ ఇది. పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారు, అవును, ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సోమిరెడ్డి వచ్చారు, ఆ తర్వాత వర్మ వచ్చారు. ఒక్కసారి చూద్దామా శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు? శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా చూడండి, వర్మ కూడా ఏమన్నారు కూడా వేద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. సో కిరణ్ రాయల్ గారు, ఓకే, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన దాన్ని తీసుకుందాం. ఆయన లోకేష్కి ఎలివేషన్ కావాలని అడిగారు, పార్టీని ఇంకా బలోపేతం చేయటానికని. ఒకవేళ నిజంగా లోకేష్కి అలాంటి ఎలివేషన్ ఇస్తే ఏం జరుగుతుంది సార్? ఒకటి, వాళ్ళ పార్టీ గురించి నేను మాట్లాడను, కానీ కూటమిలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా మేము పోయి చూడలేము కదా, వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. మా పార్టీ ఆఫీస్ మా గురించి అంటే మేము మాకు తెలుసు కాబట్టి, ఒకటి వాళ్ళ పార్టీ డెవలప్ చేసుకున్నప్పుడు లోకేష్ గారు ఏం తప్పు లేదు. అప్పుడు శ్రీనివాస్ రెడ్డికి అడగడం తప్పే లేదు, ఆయన కోరిక. అప్పుడు నా కోరిక కూడా యాక్సెప్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయనన్న తప్పేముంది అంటే మీరు అన్న ఒక ముఖ్యమంత్రి ఉంటారు కదా అనేసి ఆప్షన్ చేసుకోమంటాయి రాజకీయాలు. అదే రాజ్యాంగాన్ని మార్చాలి, అసాధ్యం కదా. అదే రాజ్యాంగం మార్చమని అడగట్లేదు కదా. ఇప్పుడు మా కోరిక అండి, ఇప్పుడు మా కోరిక జరుగుతుంది నాకు తెలియదు, ఇంకా వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి. నేను ఏమనంటే మేము కళ్ళలో నేను అనేది అది కాదు. అంటే కొంతమంది అంటున్నారు, ఒకవేళ లోకేష్కి ఇవ్వడం ద్వారా ఒకవేళ ఇవ్వాలని ఆకాంక్షను వెళ్ళిపుచ్చామంతే, కానీ ఇవ్వటం కాదు. ఒకవేళ అలా అడగడం ద్వారా ఇంకొకరు తగ్గించినట్టు కాదు అని అంటున్నారు. కానీ మీకేమైనా అనిపిస్తుందా? అంటే ఈక్వల్ పవర్ పాయింట్ మీరు నాకు అర్థమైపోయింది ఒకటే సార్. ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని తగ్గిస్తారంటే మాత్రం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని ఎవరు తగ్గించలేరు, పవన్ కళ్యాణ్ గారి చరిష్మాను ఎవరు తగ్గించలేరు, పవన్ కళ్యాణ్ గారి ఉన్న కసిని ఎవరు తగ్గించలేరు. అది నథింగ్, అది వదిలేదు, అది ఆ డిస్కషన్ కాదు, అది సంబంధమే లేదు. అసలు ఎవరి వల్ల కాదు, అది జరగదు, నో
కెన్ బీట్ పవన్ కళ్యాణ్ గారు, ఇది వాస్తవం.